ఐ గెస్ ఈ ఇందిరమ్మ ఇల్లు మాకు బేస్మెంట్ వరకు వచ్చిన ఖర్చు ఎంత అయిందో ఈ వీడియోలో మొత్తం చెప్తా. ఎక్కడెక్కడ ఏమేమి వాడినాం, మేము పిల్లర్లు వేసినాం, ఎంత ఖర్చు ఎంత లేదు ఈ వీడియోలో మొత్తం ఎంత వినండి. మొత్తం స్టార్టింగ్ నుంచి అయితే చెప్తా వినండి. ఫస్ట్ ఇల్లు కూల్చడానికి 15,000 కిరాయి అయితే కూలి అయితే అయిందనమాట. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి గుంతలు తవ్వడానికి ఒక 9 పిల్లర్లకి 9 గుంతలకి 10,000 అయితే కావడం జరిగింది. ఆ తర్వాత పుట్టింగ్లకు అంత సీకులు మొత్తం వచ్చేసి 55,000 అయితే అయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ మేము ఒక టిప్పర్ కంకర అయితే తిప్పడం జరిగింది. అది వచ్చేసి 26,000 కావడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే ఉస్కా అనమాట. ఉస్కాకు ఒకసారి 25,000 కొట్టించాము. ఆ తర్వాత కోసం 30,000 కొట్టించాము అనమాట. మొత్తం 55,000 ఖర్చు అయితే రావడం జరిగింది ఉస్కాకు. మొత్తం సిమెంట్ వచ్చేసి 30,000 సిమెంట్ అయితే తేవడం జరిగింది. మళ్ళీ ఒకసారి యాజ్ యూజువల్గా మొత్తం పుట్టింగ్ అయి పిల్లర్లు అయిన తర్వాత గుంతలు క్లోజింగ్కి 10,000 కావడం జరిగింది. ఇంకో మేస్త్రి ఖర్చు అటువంటివి అంతవరకు 1,25,000 తీయడం జరిగింది. ఇంకా బేస్మెంట్ తోగడానికి ఒక 17,000, బేస్మెంట్ రాళ్ళు ఒక 71,000 అయితే అయిందనమాట. మేము చాపతర బండ అంటారు దాంతో ఒకటి తీయడం జరిగింది. ఇంకా పిల్లర్స్ మొత్తం అయిపోయాక మనం ఒక స్టేజ్ లెవెల్ వచ్చిన తర్వాత మనకు బేస్మెంట్ అయితే పూర్తి కావడం జరిగింది. ఆ మొరం నింపడానికి ఒక 20,000 ఖర్చు అయితే కావడం జరిగింది అనమాట. అండ్ ఆ తర్వాత చూసుకుంటే ఇంకా వచ్చేసి అండ్ ఒక ఎక్స్ట్రా మనం బేస్మెంట్ పెంచుకోవడం జరిగింది. దానికి ఒక 5,000 కావడం జరిగింది. అలాగే మనం ప్లెంత్ బీమ్ చేసుకునే ముందు బేస్మెంట్లో లెవెలింగ్ చేసుకుంటాం కదా, దానికి వచ్చి ఒక 200 పెద్ద కావాలంటే మేము ఇంకా ఒక 2,000 పెద్ద అయితే తెప్పేయడం జరిగింది అనమాట. ట్రాక్టర్ ట్రిప్పరు అండ్ ట్రిప్ అయితే వచ్చేసింది. దానికి వచ్చేసి ఒక 18,000 ఖర్చు అయితే కావడం జరిగింది. ఇంతవరకు బేస్మెంట్ ప్లెంత్ వింగ్ పడకన ముందుల వరకు బేస్మెంట్ ఓన్లీ ఫుల్ అయ్యేంత వరకు అయితే 4,77,000 అయితే కావడం జరిగింది. ఓన్లీ ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే అండ్ ఫస్ట్ మేస్త్రికి ఇచ్చాను అనమాట. అడ్వాన్స్ అనమాట 1,20,000 ఇచ్చడం జరిగింది. మొత్తం 4,70,000 అయితే మాట్లాడుకోవడం జరిగింది విత్ ఎలివేషన్తో. ఇల్లు అయితే ఇందిరమ్మ ఇల్లుకి అయితే బాగానే ఖర్చు అవుతుంది అనమాట. ఓన్లీ ప్లెంత్ బీమ్కి వచ్చేసి దగ్గర 5,50,000 వరకు అయితే కావచ్చు మొత్తానికి. అండ్ ఎవరైనా కట్టుకోవాలని ఉండాలనుకుంటే అమౌంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతిలో ఒక 10 లక్షల వరకు పెట్టుకొని కట్టుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఈ అమౌంట్ మొత్తం చూశారు కదా, ప్లెంత్ బీమ్ పడేంత వరకు 5,50,000 వరకు అవుతుంది. దాదాపు 5 లక్షల వరకు అయితే అవుతుంది. అందుకోసం మనం చూసి ఆలోచించి అయితే చేసుకోవాలన్నమాట. అమౌంట్ పెట్టుకొని ఏదైనా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలాంటి అప్డేట్స్ అయితే చాలా అయితే వీడియోలో పెడుతుంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియోలో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ తాలో పెట్టండి. మొత్తం వచ్చేసి మ్యాక్సిమం స్టార్టింగ్ నుంచి పిల్లర్లు వేస్తే 5 లక్షల వరకు అయితే వస్తాయి ప్లెంత్ బీమ్ వరకు.